ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం. యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలిగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడచుచూ వచ్చెను. ఆమె గొర్రెల కాపరి వాటిని వెనక నుండి నడిపించాడు. వాటికి ముందుగా ఉండి ఆ గొర్రెల మందను నడిపిస్తూ ఉంటాడు. ఆ కాపరి ముందుగా ఉండి ఆ గొర్రెలు నడవటానికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే వాటి నుంచి తప్పించి వేరొక మార్గమున వాటిని నడిపించుకుంటూ వెళతాడు. అట్లాగే మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా మనకి ముందుగా ఉండి మనకి ఇబ్బంది కలిగే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తూ మనం వెళ్ళవలసిన దారిని సారాళము చేస్తూ మనకి ముందుగా నడుస్తూ ఉంటాడు. ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు నివసించి అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత వారికి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి, ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు దేవుడు, కానీ ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలి, మార్గం మధ్యలో ఏదైనా కఠినమైన పరిస్థితులు ఏర్పడితే ఏం చేయాలి, శత్రువుల నుంచి ఎలా తప్పించుకోవాలి, ఎలా మనము ఆ దేశాన్ని చేరగలుగుతాం అని ఒక అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నారు. అయితే దేవుడు సరే మీరు వెళ్ళండి, పలానా దేశం వెళ్ళాలి, ఇదిగో ఈ దేశాలలో గుండా మీరు వెళ్ళండి, ఈ మార్గంలో గుండా మీరు వెళ్ళండి అని చెప్పాల. లేదంటే ఒక మ్యాప్ లాగా ఇచ్చేసి ఈ మ్యాప్ని ఫాలో అయిపోయి మీరు ఆ దేశాన్ని చేరండి అని చెప్పాల. సాక్షాత్తు దేవుడే వారికి తోడుగా ఉండి పగలు మేఘస్తంభంలోనూ రాత్రి అగ్నిస్తంభంలోనూ ఉండి వారిని నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళాడు. మన జీవితంలో కూడా దేవుడు అట్లాగే తోడుగా ఉంటాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అట్లాగే ముందుండి నడిపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనకి కూడా కొన్నిసార్లు అర్థం కాని పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఎటువైపు వెళ్ళాలి, లేదా ఈ గమ్యాన్ని ఎలా చేరాలి, నా ఒక్కడి వల్ల కాదేమో, నేను సాధించలేనేమో, ఇంత ప్రయాణం నేను చేయలేనేమో, ఇంత భారం నేను పడలేనేమోనని మన జీవితంలో మనకి కూడా కొన్నిసార్లు అనిపించే పరిస్థితులను మనం ఎదుర్కొంటూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వేం దాని గురించి భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, పగలైనను రాత్రి అయిన. అంటే పగలు లాంటి సంతోషాల విషయంలోనూ రాత్రి లాంటి కష్టము కలిగే విషయంలోనూ. ఐగుప్తు దేశము కొంచెం ఎడారి దేశం. పగలేమో బాగా ఎండగా ఉంటుంది, రాత్రేమో కఠినమైన చీకటి ఉంటుంది, అట్లాగే చలి కూడా ఉంటుంది. పగలు ఆ ఎండ దెబ్బ వారికి తగలకుండా మేఘ రూపంలోనూ, రాత్రి ఆ చలి దెబ్బ వారికి తగలకుండా అగ్ని రూపంలోనూ, వెలుగుగా ఆ చిమ్మ చీకటిగా ఉంటుంది కనుక వెలుగు రూపంలోనూ, అగ్ని రూపంలో ఉండటాన్ని బట్టి ఆ చలి ఆ వెలుగు రెండింటిగా ఆయన ఉండి వారిని నడిపించుకుంటూ వచ్చాడు. అట్లాగే దేవుడు మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా పగలు లాంటి సంతోషాల విషయంలోనైనా, రాత్రి లాంటి కఠినమైన పరిస్థితుల విషయంలోనైనా, దుఃఖకరమైన పరిస్థితుల విషయంలోనైనా ఆయనే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోడు. ఆయన మనకి తోడుగా ఉంటాడు. ఆయన మన ముందుని మనల్ని నడిపిస్తాడు. మనం ఎటు వెళ్ళాలో తెలియకపోతే ఆయనే మనల్ని నడిపిస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకపోతే ఆయనే మనల్ని గమ్యాన్ని చేరుస్తాడు. అయితే మనము ఆయన్ని అడగాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎంతో మొరపెట్టారు దేవుడికి, అయ్యా ఇక్కడున్న శ్రమలు పడలేకపోతున్నాం, ఇక్కడున్న బాధలు పడలేకపోతున్నాం, మమ్మల్ని ఇక్కడి నుంచి విడిపించేవారు ఎవరు లేరా అనుకుంటూ దేవునికి ప్రార్థన చేశారు. వారి ప్రార్థన విన్న దేవుడు వారి పితరులకు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానము జ్ఞాపకము చేసుకొని అక్కడి నుంచి వారిని బయటికి తీసుకొని వచ్చాడు. కనుక మన జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితులను, అగమ్య గోచరముగా ఉన్న ఆ భవిష్యత్తును గురించి మనము కలుగుతున్నటువంటి ఆందోళన విషయంలోనూ మనము దేవుణ్ణి అడిగితే ఆయన మనకి తోడుగా ఉంటాడు. మనము దేవుణ్ణి అడిగితే ఆయన మన ముందు నడుస్తాడు. మనము మన దేవుని అడిగితే పగలు మేఘస్తంభంలాగా రాత్రి అగ్నిస్తంభంలాగా ఉండి
ఎల్లప్పుడూ, అంటే దాని అర్థం ఏంటంటే 24 గంటలు మనకి తోడుగా ఉంటాడని. 24 గంటలు మనకి తోడుగా ఉండి మనని నడిపిస్తాడు, మన గమ్యాన్ని చేరుస్తాడు, మనం లక్ష్యాన్ని సాధించేలాగా ఆయనే మనకి ముందుండి నడిపిస్తాడు. ఆ లక్ష్యాన్ని సాధించటంలోనూ, ఆ గమ్యాన్ని సాధించటంలోనూ ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను సరిచేసుకుంటూ, మన మార్గములన్నిటినీ సారాళము చేసుకుంటూ ఆయన మనల్ని గమ్యాన్ని చేరేలాగున, మనం అనుకున్నది సాధించేలాగున మనకి తోడుగా ఉండి, మన ముందుండి నడిపించి వాటిని సాధించి ఇస్తాడు. ఆయనే మనకి తోడైతే మనం అడగాలి. మనం అడిగి మన దేవుడు మనకి ముందుగా నడిచి వాటన్నిటిని సాధించేలాగున మనకి తోడుగా ఉండేలాగా మనందరి జీవితాలలో జరుగునుగాక. ఆమేన్.